హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీకి వచ్చేసామండి. అదే అండి రాజకుమారి గారి ఇంటికి వచ్చేసాం. క్రితం ఎపిసోడ్లో రాజకుమారి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. మరి ఈనాటి ఎపిసోడ్లో వారి మిద్దె తోటలో ఉన్న మిగతా మొక్కల్ని కూడా పరిచయం చేసుకున్నాం. మరి ఎందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. ఓకే రాజకుమారి గారు, మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరి కోసం మీ మిద్దె తోటలోంచి ఏదైనా ఒక మొక్క కానీ, పండు కానీ, కాయ కానీ, పువ్వు కానీ చూపించి ఇదేంటి అని అడుగుతూ ఉంటాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క క్వశ్చన్ లాగా అడగబోతున్నారు? ఏ మొక్క? ఇది ఏం చెట్టు? ఇది ఓకే, చెప్పగలరా? ఇది చాలా రకాలుగా కనిపిస్తుంది. టచ్ మినట్ లాగా కనిపిస్తుంది, చాలా మంది టచ్ మినట్ అనే చెట్టు లాగా కనిపిస్తా ఉంది, చాలా రకాలుగా ఉంది. కాకపోతే మనం గెస్ చేయాలి. ఓకే, ముళ్ళు కూడా ఉన్నాయి. సో ముళ్ళు ఉన్నాయంటే మీరు వేరే విధంగా అనుకోవద్దు, ఇది మీరు మోసపోతారు ముళ్ళు. ఓకే, సో చాలా హోలీ చెట్టు, ఇన్ ద సెన్స్ లైక్ పవిత్రమైన చెట్టు. కొన్ని ఒక ఫెస్టివల్కి స్పెషల్గా మనము ఎక్కువగా పూజిస్తూ ఉంటాము. ఇక అంతకంటే నేను 80% చెప్పేసిన, నేను అంతకంటే ఇక చెప్పేది ఏం లేదు. సో గెస్ట్ చేయండి ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో చెప్తాము. ఓకేనా? స్పెషల్ ఫెస్టివల్ రోజు ఎక్కువగా మనందరం తీసుకుంటాము, పెద్దలకి ఇస్తాము, కాళ్ళు మొక్కుతూ ఉంటాము. ఆ పండుగ కూడా చెప్పేస్తే అయిపోతుంది. 95% చెప్పాను, అంతకంటే ఏం లేదు. సో గెస్ట్ చేయండి, గెస్ట్ చేస్తారు కదా, అయినా కానీ ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో చెప్తాం మేము. సరే, మా తోటలోకి ఎంటర్ అయిపోదామా? సో ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ స్పెషల్ గా ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది నాకు. ఏంటంటే దీని స్పెషాలిటీ, ఇప్పుడు పూత వచ్చేసింది అంటే ఇది సెకండ్ క్రాప్. ఇది సెకండ్ క్రాప్ ఆల్రెడీ మేలో అయిపోయింది, అయిపోయి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. దీని సెప్టెంబర్ వరకు వస్తుంది. సెప్టెంబర్ దీనికే ఆల్రెడీ 5, 6, 7, 8 ఉన్నాయి. మళ్ళీ అట్లా కాకుండా ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇలా అన్ సీజన్ లో వచ్చిన క్రాప్స్ ఇన్ని ఉన్నాయి ఇక్కడ. ఓకే, అటు సైడ్ కూడా ఉంది. సో చక్కగా ఇప్పుడు సెకండ్ క్రాప్ అండి ఇది. అవునండి. ఎన్ని వచ్చాయి మొన్న వస్తుంటే బాగా? అబ్బో, చెట్టు మొత్తం చెట్టు క్రాపే అండి. ఇంత చిన్నగా ఉంది చెట్టు, బట్ వస్తుంది. ఇది గ్రాఫ్టెడ్ అని. గ్రాఫ్టెడ్ అని నాకు అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు గ్రాఫ్టెడ్ అని ఇస్తున్నారు. నేను తీసుకొని ఒక 7-8 years అయింది. 7-8 years అప్పటి ఒక పెట్టిన 2 years నుంచి స్టార్ట్ అయింది. సో మనం ఇంత చిన్న ఆ కుండీలో కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి ఇంత చిన్న కుండీలో కూడా సాయిల్ మిక్స్ అయింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే సాయిల్ కింద వేస్తున్నామో దాన్ని బట్టే మొక్క ఉంటుంది, బలంగా మనం ఇచ్చే వాటికి బలం ఏదైతే ఉంటుందో. కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో చిన్నవాడికి సెకండ్ పువ్వు ఇది అనమాట, సెకండ్ కాపు. ఓకే, సో ఫైన్. ఇక్కడ అది సన్నజాజి. ఇవేంటండి అవి? అందులో బర్డ్స్ కి మిల్లెట్స్ వేసి పెడతానండి. ఓకే, ఇలా బర్డ్స్ కి మిల్లెట్స్ వేసి పెడతాను. ఓకే, ఫైబర్ ఫుడ్ వేసి పెడుతున్నారు బర్డ్స్ కి కూడా. అవి కాదట, నాకు చెప్పారు జొన్నలు వేస్తే రావుట, అవి తినవుట. జొన్నలు వస్తేనేమో ఇవి పావురాలు వస్తున్నాయి. వాటికి సన్నగా మిల్లెట్స్ వేస్తేనే తింటాయి అవి. కేజీ 100 rupees వేస్తా వాటికి. ఆ నెస్ట్ లో కూడా బర్డ్ ఉంది, మరి వాళ్ళు ఉందో లేదో నాకు తెలీదు. డైలీ చూస్తున్నా. మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా మంచిగా పెట్టేశారండి. ఇవి జొన్న కంకులు నేను రాజోళ్ళ నుంచి తెప్పించానండి. గంగాధర్ అని ఒక అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయి కనుక నన్ను చూసి ఉండుంటే మేడం గారు మళ్ళీ పంపించండి, చాలా మందికి ఇచ్చాను అతని నెంబర్. చాలా ఉన్నాయి, అంటే వస్తుండే బర్డ్స్ వచ్చి తీసుకుంటే. అబ్బో, చాలా బాగా వస్తాయి. వాళ్ళకి అడ్డా అయిపోతుంది అంతే. మనకి ఇక్కడ ఫుడ్ ఉంటుంది అని కంపల్సరీ వస్తాయి. సో ఇవి చేసుకుంటూ కూడా చిన్న చిన్నగా అలా చేస్తుంటారు. సో ఇక్కడ పప్పాయ అండి, ఓకే, పప్పాయ పెట్టాను. ఇవన్నీ తులసి చెట్లు, నాకు తీయటం ఇష్టం లేదు, అందుకని అట్లా ఉంచేసా. ఇదేం అడ్డం లేదు కదా,
ఇది పపాయ పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది పెట్టి ఒక 2-3 months అవుతుంది. 2-3 months. పపాయ 6 months 7 months వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంతవరకు అయింది కదా, కొంచెం అంత అవగానే నేను హైబ్రిడే తీసుకున్నాను. హైబ్రిడ్. సో ఆల్రెడీ ఇంత పైన అయినా కానీ మనకి ఫ్రూట్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మళ్ళీ మ్యాంగో ఇది కూడా మొన్నటి దాకా నిన్న వరకు 2-3 కాయలు ఉన్నాయి. ఇంకా అయిపోయి రాలిపోయినాయి. అదే అనుకున్నాను ఇక చూపించడానికి లేదు. మ్యాంగో. సో అటు కూడా ఉంది. ఇక 2 మ్యాంగోలు ఉన్నాయి. అదేమో బంగినపల్లి, ఓకే. ఇదేమో ఏమంటారు పునాసకాయ, పునాస మామిడి. సో దీన్ని కూడా ఒకటి కట్టేసారు తినడానికి. వాటికి ఇక్కడ దగ్గరకు వచ్చి తింటాయండి, వాడికి ఎక్కువ శ్రమ లేకుండా. ఓకే, ఫైన్ ఇచ్చేద్దాం. సో ఇక్కడండి అదేంటి ఇది, అది కరివేపాకు వెనక్కుంది. వెనక్కుంది కరివేపాకు. ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కరివేపాకు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అక్కడ తీసుకొచ్చి. సో ఇక్కడ అంటే ఇవన్నీ గులాబీ, మందారాలు. ఇదేమో కర్పూర తులసి అండి, వాసన చూడండి. కర్పూరం ఇంత ముందు ఒకటే తులసి చూసేవాళ్ళం, మింట్ తులసి అని, కర్పూర తులసి అని, ఇంకా సబ్జా తులసి అని, చాలా చాలా. ఇప్పుడు ఇవన్నీ కరోనా టైంలో చాలా వాడారు. అదే మారేడు చెట్టు తెలుసుగా, మారేడు బిల్వదళం అంటారు. ఇది త్రిదళం అండి. త్రిదళం అంటే అంతే, ఇది ఏక అంటే 3 మహాబిల్వం అవి కాదు, త్రిదళం మూడే ఉంటాయి కనుక బిల్వ పత్రాలలో త్రిదళం, ఏక బిల్వం అట్లా ఉంటాయి కదా. శివుడికి చాలా ఇష్టమైంది. ఒక కింద ఇదండి అరటి కాదండి, అది ప్రోటన్. అది ఇది క్రోటన్. సో మనం ఏంటంటే చిన్న దాంట్లో కూడా మెల్లగా పెట్టి తర్వాత దాన్ని అడ్ చేస్తాం అనుకుంటాను కానీ చిన్న క్రోటన్ అంటే ఫ్లవర్ వస్తుంది. రకరకాల వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా నార్మల్. ఇది బోగన్విల్లా, ఫ్లవర్ రాలేదు. సో ఇవన్నీ మీరు రీసెంట్ గా పెట్టినాయా లేకుంటే ఏంటంటే? ఇవన్నీ అంటే రీసెంట్ మీన్స్ ఒక 6 నెలలు 3-4 నెలలు అట్లా. అలాగే సమ్మర్ కి కొన్ని ఖాళీ అయిపోయినాయి పాపం. వాటిని ఎంత ప్రేమగా జాగ్రత్తగా చూసినా కొన్ని చెట్లు పోయినాయి ఆ సమ్మర్ తట్టుకోలేక. ఏంటంటే సమ్మర్ కి తట్టుకోవాలంటే అంటే లేదండి, మిల్లీ బగ్స్ ఇయర్ బాగా అటాక్ చేసినాయి. ఎంత నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కూడా అవి అసలు వాటి మూలంగా పూల ఎంత స్ప్రే చేసినా వెళ్ళాల, మిల్లీ బగ్స్ వెళ్ళాల. చాలా మందారాలు వెళ్ళిపోయినాయి అసలు నాకు. మిల్లీ బగ్స్ మందారానికి బాగా వస్తాయి. చాలా. అవునవును. దానికి కొంతమంది ఆ పేస్ట్ బ్రష్ తోటి రుద్దేస్తుంటారు, కొంతమంది చేతితో. నేను చాలా ట్రై చేశాను కానీ ఇంకా నా శక్తి కూడా అయిపోయింది దానికి. చేశారు, వదిలేశారు అంతే. సో ఇక్కడంతా మళ్ళీ మందారం. పువ్వు ఉంది, మందారం పువ్వు. ముద్ద మందారం. సినిమాలు కూడా సినిమా. సో ఇక్కడ ఇది పింక్ అండి, ఇది పింక్. సో ఇప్పుడు మీ మనసు ఒప్పుకోదు ఇలా ఉంటే, తీసేయాలి. ఇలా ఎండిపోయి ఉంటే నిన్నటిది. ఇప్పుడే మేము చేస్తుంటే కూడా ఇలా ఏదైనా ఎండిపోయి ఉంటే పట్ తీసేస్తున్నారు. ఈ గార్డెనర్స్ అందరికి కూడా ఇదే, ఎక్కడన్నా ఎండిపోయి ఉంటే టక్ అని తీసేస్తారు. మళ్ళీ ఇలా ఎండిపోయింది, ఇలా వేయడం కూడా ఇది కంపోజ్ అయిపోతుంది. ఎందుకంటే మనం కింద ఊడ్చిన ఏదైతే ఎండిపోయిన ఆకులు ఉంటాయో, అంటే ఎక్సెప్ట్ మనం అది ఏదైతే దానికి పెస్ట్ వచ్చి తీసిన ఆకులు తప్పితే మిగతా ఎండిపోయిన ఏదైతే తీసి మళ్ళీ వీటికి వేస్తే వాటి కంపోస్ట్ లాగా అయిపోయి వాటికి బలం. ఓకే, సో ఇది అలోవెరా చాలా మంచిది, నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇది వాక్కాయ. ఓకే, సో మీ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఆకు కూడా చాలా గ్రీనిష్ గా మంచి కలర్ లో హెల్దీగా ఉంది. ఎందుకంటే ఈ వాక్కాయ చూడండి, ఇదే కాదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చక్కగా ఉంది. అంటే బికాస్ ఆఫ్ పాటింగ్ చేసేటప్పుడు మీరు ఏదైతే సాయిల్ ఎఫెక్ట్ అంటారా, మీరు ఇచ్చే మెన్యూర్ అంటారా? సాయిల్ అది కరెక్టే, నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తాను కదా, అందుకని అనుకుంటా మరి. అందుకే అంత గ్రీన్ గా అంత బాగుంది. కావాల్సిన ప్రోటీన్స్, కావాల్సిన న్యూట్రిషన్ మనం సాయిల్ లోనే ఇచ్చాంగా
మంచి బలమైన ఆహారం ఇచ్చాం కదా వాటికి. సో అక్కడ ఇవన్నీ మళ్ళీ పూలు. సో ఇక్కడ కూడా తులసమ్మ. ఇది మళ్ళీ మీరు సబ్జా అన్నారే. సబ్జా, అవునా, సబ్జా తులసి. ఇగో ఇవన్నీ ఎండిపోయినాయి. డైరెక్ట్ మళ్ళీ అందులోనే పడి మొలుస్తాయి. ఇవి ఇక్కడ కనబట్టి ఇవి వేరేగా ఉంటాయి. ఈ సబ్జాలు ఈ పువ్వు వేరే ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మామూలు తులసికి సబ్జాలకి ఈ పువ్వు డిఫరెన్స్. సబ్జా తులసి అంత తొందరగా ఏమో అయిపోదు, నీళ్లు లేకున్నా కానీ బాగానే మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. అన్నిటికీ నీళ్ళు ఉండాలి, అంటే కొద్దిగా అప్పుడప్పుడు వేయాలి పాపం. సో అవునండి, ఎండాకాలంలో మనం ఎట్లా సర్వైవ్ చేసుకోవాలి? వాటర్ ఎలా ఇవ్వాలి? అసలు బోర్ కూడా లేదు. అవునా? మేము డ్రమ్స్ పెట్టుకున్నాం, అని మేము పైప్ తో కూడా పోయి పైప్ తో పెడితే ఎందుకంటే ఒక్కొక్కసారి చింది ఆ మట్టి అంతా కిందకు వచ్చేస్తుంది ఫోర్స్ కి. మళ్ళీ దాంట్లో ఉన్న మనం ఇచ్చిన న్యూట్రియన్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి. అందుకని మేము ఏం చేస్తామంటే జస్ట్ ఇట్లా మగ్గుతోనే పోస్తాం స్లోగా. టైం పట్టినా పర్లేదు, అట్లానే పోస్తాం మెల్లగా. ఇన్ని మొక్కలకి ఆల్మోస్ట్ ఇక్కడ 200 కుండీలు. 200 ఏంటమ్మా, కింద 1500 ఉన్నాయి. 1500 కుండీలు ఒక్కొక్క మగ్గులే వేయాలంటే ఎంత ఓపిక ఉంటే చేసుకోవాలి ఇవన్నీ కూడా. చాలా మంది అంటే డ్రిప్ పెట్టేస్తుంటారు, లేకుంటే పైప్ లో సప్త కొట్టేస్తుంటారు. బట్ ప్రతి ఒక్కదానికి పైపు అస్సలు పెట్టాము. సో పైప్ ఊరికే డ్రమ్ లో నింపుకోవడకే, మగ్గుతానే. సో కొద్దిగా పెద్దగైన మొక్కలకు ఓకే, కానీ అప్పుడప్పుడే పెట్టిన చిన్న పిల్లకల మొక్కలు ఉంటాయి కదా, వాటికి చాలా జాగ్రత్తగా పోయాలి. మరి పోయాలి, కానీ జాగ్రత్తగా మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఇంట్రెస్ట్ ఉంటేనే పెట్టుకోవాలి. అంతే, ఏదో స్టార్ట్ చేసాం కదా మళ్ళీ వదిలేసాం అన్నట్టు కదా, ఇంట్రెస్ట్ కంటిన్యూ అవ్వాలి. కానీ నాకు తెలిసి ఈ గార్డెనింగ్ అనేది ఒక కైండ్ ఆఫ్ మెడిటేషన్. ఎందుకంటే ఒక కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం, మొక్కల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, అవి పెరిగాక ఒక హ్యాపీనెస్ ఉంటూ ఉంటది. సో ఒక కైండ్ ఆఫ్ మెడిటేషన్ అనిపిస్తుంది నాకు ఎందుకో ఈ గార్డెనింగ్ అనేది. లైక్ మన మైండ్ పీస్ఫుల్ గా ఉండాలంటే కొన్ని థింగ్స్ చేస్తూ ఉంటాం. కొంతమంది వంట చేస్తారు పీస్ఫుల్ గా ఉండాలంటే, కొంతమంది మూవీకి వెళ్తారు, కొంతమంది మెడిటేషన్ చేస్తారు, కొంతమంది గార్డెనింగ్ అనేది మెడిటేషన్. సో పీస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో మనకి ఖచ్చితంగా 4 మొక్కలన్నీ ఉండాలి. మనకు అసలు ప్యూర్ ఏదే లేదు అసలు ఎక్కడా కూడా. నిజంగా ఇంట్లో మొక్కలు ఉంటే ఇంత మంచి ఆక్సిజన్ కావాలి అంటే డెఫినెట్ గా మనం మొక్కలు పెట్టుకోవాల్సి. మామూలు బిళ్ళగన్నేరు అంటారు కదా, ఇట్లాంటి చెట్లు. సో ఇక్కడ ఇవి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి, కానీ బాగుంటాయి అందంగా. చెట్టు నిండా పూలు వస్తాయి అన్నమాట. ఇక్కడ తమలపాకు. ఇది తమలపాకు ఎక్కడ కింద ఉందా? ఇక్కడ పెట్టారు ఇందులోనే పాట్లోనే ఉంది. పాట్లోనే చెట్టు మీదకి ఎక్కిద్దాం అని చెప్పాను. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు? మామిడి చెట్టు 30 years. అంటే 30 years అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు? అంటే ఎవరు పెట్టారు ఇది? అంటే మా అమ్మ వాళ్ళ తోటలో నుంచి నాన్న ఎప్పుడు పండ్లు, మామిడి తోట ఉంది నూజివీడు దగ్గర. నాన్న ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మామిడి పళ్ళు పంపిస్తారు. తిని అట్లా పడేసిన మొక్క పలిచింది బంగినపల్లి. తర్వాత నర్సరీలో నుంచి కొనుక్కోవాలని తెలిసింది, కానీ అప్పట్లో ఎవరింటికని వెళ్తే చిన్న కొమ్మ తెచ్చుకుందామా పెట్టుకుందామా అనే కదా. కానీ ఇలా పడి మొలిచినవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కదా, చాలా నాటు అంటారు ఇవన్నీ. కొన్ని మొక్కలు తెచ్చి మనం వాటిని జాగ్రత్తలు చేసే కంటే కూడా అలా తిని పడేసిన మొక్క ఏదైతే పెరుగుతుందో అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. వాటి పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. అసలు చూడండి ఒకసారి దాని మొదలు చూడండి, స్ట్రాంగ్ గా ఉంది అసలు. ఇంకా ఈ గోడ మీద నుంచి ఇట్లా పక్కన ఇంత పెద్ద కొమ్మ ఉంటే మేమే కట్ చేయించాం. అది ఇక్కడి నుంచి అక్కడ ఉండేది దాన్ని, ఎందుకంటే ఇదంతా మరీ ఇదైతుంది, నీడైపోతుంది అది. మొక్కలకి ఇబ్బంది అవుతుంది. మొక్కలకి ఎండలు కావాలి. వచ్చాయండి ఫ్రూట్స్. 1000 కాయల దాకా వస్తుంది. మీరు నెక్స్ట్ సమ్మర్ మళ్ళీ చేద్దాం, మీకు అప్పుడు చిలకలతో సహా చూపిస్తా. వాటికి చిలకలకి అయిపోతాయి మొత్తం ఇవన్నీ. చాలా నేను ఇంత పైకి ఎత్తుతున్నాంటే చెట్టు అర్థమైపోతుంది. చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం తిని ఒక్కసారి ఏంటంటే కొన్ని చోట్ల ఏదన్నా అలనేరేడు పండ్లు తింటుంటాం కదా, ఎందుకు పడేయలేదు మొక్క వస్తుందేమని పడేస్తూ ఉంటాం. వస్తే మంచిదే, అలా వచ్చిందే సూపర్. సో 30 సంవత్సరాలు అయిపోయింది. మరి మన పెరటి తోట రారాజు అని చెప్తే ఏ మొక్క గురించి చెప్తారు? మా మామిడి చెట్టు. 30 సంవత్సరాల మామిడి చెట్టు, 30 సంవత్సరాల పెరటి తోట రారాజు. ఎందుకంటే బికాస్ ఆఫ్
ఓల్డెస్ట్ చెట్టు 30 సంవత్సరాలు, ఆల్మోస్ట్ ఒక 1000 కాయలు. సరే ఓకే, తక్కువలో తక్కువ 800 వేసుకున్నాం. అయినా కానీ ఎన్ని వేసుకున్నా అది రారాజు. ఎందుకు రారాజు అని ఇంకొక మాట ఎందుకు వస్తుందంటే, నాకు అదేదో మనం జాగ్రత్త చేసింది కాదు, అది అలా తిని పడేస్తే అలా వచ్చేసింది కాబట్టి. దానికి పెద్ద మనం ఇవన్నీ చెప్పామే ఇప్పుడు, ఈ ప్లాంట్స్ కన్నా ఇచ్చినంత బలం కూడా ఇవ్వలేదు. అదే వచ్చేసింది, అదే పెరిగింది, అదే ఇస్తుంది అనమాట. సో కాబట్టి కంపల్సరీ రారాజే, ఈ పెరటి తోట రారాజే అని చెప్పుకుంటే ఈ ఎపిసోడ్ లో మనకి మామిడి 30 years ఆఫ్ ఇండస్ట్రీ. సో అవును, మీ దగ్గర నేను అబ్జర్వ్ చేశాను, అన్నిటి మీద కూడా ఈ డిజైన్, ఈ డ్రమ్స్ కి కూడా ఈ డిజైన్ వేశారు, ఈ వర్లీ ఆర్ట్. సో ఈ వర్లీ ఆర్ట్ ఐడియా ఎవరిదండి? ఇది నాదే, మీదే. సో ఓకే, సో అంటే ఒక పల్లెటూరు వాతావరణం, ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది ఇది చూసినప్పుడు. ఇక్కడ నాకు మా అమ్మ నాన్న ఇద్దరు లేరు, ఊర్లో ఉంది పెద్ద ఇల్లు, నాన్న మేమందరం ఆడపిల్లలే, అబ్బాయిలు లేరు. ఊరు వెళ్ళాలంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో భయం, ఎందుకంటే పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో ఉండాలంటే నైట్ అవ్వగానే ఎందుకో భయం వేస్తుంది. అక్కడికి వెళ్ళలేకపోతున్నాక ఇక్కడే మా ఇల్లుని చూసుకుందాం అని అనిపిస్తుంది. అందుకనే ఈ పల్లెటూరు వాతావరణం అరేంజ్ చేసుకున్నాను. అక్కడ కూడా అంటే ఈ వర్లీ ఆర్ట్ ఉంటుందండి ఇంట్లో? అంత లేదండి, అక్కడ ఎవరు మెయింటైన్ చేసేవాళ్ళు. మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు? చిన్నతనం అంటే మాకు 20 years కే పెళ్లి అయిపోయింది. కానీ ఆ పల్లెటూరు వాతావరణం క్రియేట్ అవ్వాలి అంటే కనుక ఈ వర్లీ ఆర్ట్, ఎందుకంటే మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి కొన్ని. ఓకే, ఈ పల్లెటూరి వాతావరణం అంటే మనకి ఇది, ఎడ్ల బండ్లు అవన్నీ కూడా. సో మన గార్డెనర్స్ తో చాలా మంది చూస్తుంటే ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇది అంటే మీరు వేస్తారే ఎవరితో వేయించారండి? నేను కొన్ని వేసాను, కొన్ని నాకు తెలిసిన అతను వేసాడు. సో ఈ రెడ్ అండి, కొన్ని నేనే వేసుకున్నాను. కానీ కొన్ని డ్రమ్స్ ఏంటంటే ఇట్లా ప్లెయిన్ గా కనపడకుండా ఇలా వేసుకుంటే కూడా చక్కగా బాగుంది. నాకెందుకు ఆ బ్లూగా కనపడితే మంచిగా అనిపించలేదు. కానీ ఇది ఎట్లాగో ఫ్లోర్ రెడ్ ఆక్సైడ్ ఉంది కదా, రెడ్ ఆక్సైడ్ వేసేసి వైట్ ఉంటే ఆటోమేటిక్ కొంచెం ఈ గార్డెన్ అందం వచ్చింది కూడా. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ చూసుకుంటున్నాం కదా, చూడంగానే లుక్. అదే ఇది వాటర్ చెప్పారు కదా, బోర్ లేదు మాకు అని, దీని నిండా వాటర్ నింపుకున్నారు ఎందుకంటే వీడికి పెట్టడానికి. సో ఒక దాంట్లో 2 మొక్కలు పెట్టేస్తారు, తులసి అండ్ తులసి. అసలు నేను పెట్టక్కర్లేదండి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. తులసి చెట్లు వస్తున్నాయి, వచ్చేస్తున్నాయి, వద్దనుకున్నా వస్తాయి. సో అక్కడ అవన్నీ ఇది తమలపాకు, మల్లె, అది డబల్ మల్లె, ఇదేమో టేబుల్ రోజ్, అది మల్లె, డబల్ మల్లె. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేస్తాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆన్సర్ ఆల్రెడీ చెప్పేసాను నేను, మొత్తం అంతకంటే ఎక్కువ చెప్పలేను. కానీ మేడమే చెప్తారు ఆన్సర్ చెప్పేసేది. జమ్మి చెట్టు అండి, జమ్మి చెట్టు. సో నేను చెప్పాను చాలా పవిత్రమైన చెట్టు అన్నాను. పండగ రోజు బంగారం అంటారు, తీసుకొని పెద్దగా దసరా రోజు ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. దేవుడి దగ్గర పెడతారండి, దేవుడి దగ్గర పెట్టి అందరూ తీసుకొని, చిన్న పిల్లలు అయితే పెద్దవాళ్ళకి ఇచ్చి కాళ్ళు మొక్కడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. బంగారం అంట, బంగారం దొరికిందా నీకు అంటూ ఉంటారు పండగ రోజు. జమ్మి చెట్టు సూపర్, మంచిగా చాలా చక్కగా అవుతుంది జమ్మి చెట్టు మీ దగ్గర. సో ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది? అది 5 years. 5 years అయింది. సో ఇది చిన్న చిన్న కుండీల్లో కూడా మనము జమ్మి చెట్టు పెట్టుకోవచ్చు. చిన్న పాట్ దీంట్లో పెట్టుకోవచ్చు. సో మన పాట్ ని బట్టి ఆ పెరిగేది ఉంటుంది, ఎందుకంటే మనం ఎంత పెద్ద పాట్ పెడుతుందో అది పెద్దగా పెరుగుతుంది. చిన్నగా సో మనకి లేదు నాకు ఇంత చాలు అనుకుంటే కనుక ఇలా దాన్ని ప్రూనింగ్ చేసుకుంటుంటే అంతవరకే ఉండిపోతుంది. ప్రూనింగ్ ప్రాపర్ గా ప్రూనింగ్ చేస్తే ఏంటంటే మనం మంచిగా ఇలా ఇట్లా బుషీగా వస్తుంది. మెయిన్ ప్రూనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. యాక్చువల్ గా చాలా మంది ప్రూనింగ్ ఎలా చేయాలో తెలియదు, బట్ ప్రూనింగ్ అంటే మొత్తం కట్ చేసేస్తుంటారు. కొద్దిగా పైన చిగురులు వచ్చి కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటుంది కదా, వాటిని ప్రూనింగ్ చేస్తే అప్పుడు అసలు ఎవరు పడితే వాళ్ళు చేయి పెట్టినా కూడా రావు. అదొకటి రావమ్మా చెట్లు. మనం ఒకళ్ళు చూసుకుంటేనే బాగుంటాయి అవి. అందరు వచ్చి ప్రతి గార్డెనర్ అంటే చేసే వాళ్ళు వస్తారు కదా,
వాళ్ళు వచ్చేసి కొంతమంది చేసి వెళ్ళిపోతే అవి ఎందుకో డల్ అయిపోతాయి ప్లాంట్స్. అందుకనే నేను చెప్తాను ఎవరినైతే ఒకళ్ళనే పంపించు నా గార్డెన్ కి మనిషిని చేసే వాళ్ళని, రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేసే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఎవరైనా ఒకే పర్సన్ వస్తాడు నాకు. ఇద్దరు ముగ్గురిని నేను అసలు మార్చాను నేను. వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది వాటి యొక్క ఇది. ఎందుకంటే ఈ గార్డెన్ లో ఏంటి ఎలా ఉంది అనేది క్లియర్ గా వాళ్ళకి తెలుస్తుంది. కొత్త వాళ్ళు వచ్చారంటే మళ్ళీ కొత్త ప్రాసెస్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో కొత్త పాయింట్ మనం తెలుసుకున్నాం. ఎందుకంటే గార్డెన్ ని మనం రెగ్యులర్ గా ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరైనా ముట్టుకుంటే కూడా అవి ఒకసారి చిన్న ముచ్చుకుంటాయి అన్నమాట. ఓకే, సూపర్. సో మంచి ఎందుకో తెలియదు డల్ అయిపోతాయి. చిన్నపిల్లలు కూడా అంతే కదండి, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, కొత్త వాళ్ళు రాగానే డల్ అయిపోతారు, అలానే ఉంటాయి. ఓకే, సో ఆన్సర్ ఈస్ జమ్మి చెట్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మంచి మొక్కని మాకు పరిచయం చేశారు, బంగారం మొక్కని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.